దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎవరు మీరు? మరియా, భయపడకుము. నేను గాబ్రియేలు దేవదూతను. నీకొక శుభవచనము తెలుపుటకు వచ్చి తిని. ఆ శుభవచనం ఏమిటో? దేవుని దయ వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇదలాగు జరుగును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్న గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదమ్మా. మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చే సమయం ఇది. వందనాలు ఎలిజబెత్. వందనాలు మరియా. నీ వందన వచనం వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసాను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకిలాగూ ప్రాప్తించను. నా ప్రాణము ప్రభుని గనపరిచినది, నా ఆత్మ దేవుని యందు ఆనందించింది. సర్వశక్తిమంతుల గొప్ప కార్యము చేశారు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యులారందరూ. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా యేసయ్య ఊసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా. అబ్బా, పాట ఎంత కమ్మగుందో. ఎవరు రాశారు కానీ అసలు భలే రాశారు. ఎంత చక్కటి పాట. అయినా కానీ ఆడాడాడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు ఎలా చెప్పుకుంటారేమో పడిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని గొడవలు పడిచి. అసలు నాకు ఇలాంటివి అంటేనే నచ్చు. ఎలా చెప్పుకుంటారేమో చి.
యావే సుబ్బమ్మో ఇటు రాయే. ఆ రత్తమ్మక్క నువ్వా? ఏంది ఇంతలో మనుషులు పెట్టుకొని చూసి చున్నట్టు ఏడకి వెళ్తున్నా? అదేం లేదు రత్తమ్మక్క, మా ఆయన వచ్చి వేళ అయింది, అందుకే హడావుడిగా వెళ్తున్నా. అవునా, సరే గాని ఇంకేం చేస్తాడు మీ ఆయన? మా ఆయన 3 రోజులు పనికి వెళ్తాడు, 4 రోజులు ఇంట్లో ఉంటాడు. లోన్లని డోకరానికి ఇడతరాని పందరాని వచ్చిన డబ్బందికి కట్టుకోవడమే సరిపోయింది. నా బాధ కూడా అదేనే. సర్లే గాని ఇంతకు మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన ఏందన్నా పల్లెలు కడుగుతాడు, నా బట్టలు ఉతుకుతూ ఉంటాడు. నువ్వు అదృష్టవంతురాలివి అక్క. అవును, నేను అదృష్టవంతురాన్నే. కానీ ఏంది మీ ఆయన మీద ప్రేమ పొంగిపోతుంది? మొన్నగా రోకలు పని తీసుకుని 2 కొట్టేవు. నువ్వు మరీ రత్తమ్మక్క, మగుడు పిల్లలన్నప్పుడు కొట్టుకోమా కలుసుకోమా. అయినా ఎంత కొట్టినా ఎంత తిట్టినా మా ఆయన ఏమీ అనడు. మా ఆయన బంగారం. మా బంగారం అయితే కరిగించుకొని వడ్డానం చేసుకోమ్మా. ఏంటి ఇద్దరు తీరిగ్గా ముచ్చటేశారు? ఎవరి కొంపలు గులుస్తానికి వచ్చిందమ్మా వయ్యా. అబ్బో, నేను అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పే రకంగా నేనే మరి ఇంటింటి తిరిగి ముసలమ్మ ముచ్చటేసేది. నువ్వు చూసావా ఎక్కడెక్కడ మాటలు చెప్పడం? నువ్వు చూసావా? నేను అందరం మేము సాడీలు చదువుతాం. ఆపండి ఏంటి మీ గొడవలు ఎప్పుడు చూడు. సర్లే గాని బొట్టేసుకొని తీరి గేడ వెళ్ళిపోతున్నా. మా ఆయన ఊరు నుంచి వస్తున్నారు. మా ఆయనకి ఇష్టమైన ప్రేమ మాసం కూర వండామని వెళ్తున్నా. అబ్బో, వెంకయ్యమ్మ కూరని తర్వాత నాకు కొంచెం వేసి పంపియే. పంపిస్తాలే. ఇంతకేం చేస్తాడు మీ ఆయన? మా ఆయన నా కొంగు పట్టుకొని నా చుట్టూ తిరుగుతాడు. నేను ఏ పని చదువుతా పని చేస్తాడు. తొల్లు. సర్లే కానీ మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయనకి నీ గురించి ఎందుకు అమ్మ ఎందుకు అడుగుతున్నా? మా ఆయన గురించి అడగొద్దు అసలు. ఊరికి అడిగేది అడగొద్దు నువ్వు అడగొద్దు. సర్లే కానీ మీ పిల్లలు బడికి వెళ్ళారా? వెళ్ళారే. ఏ బడి? మా పిల్లల గవర్నమెంట్ బడి. గవర్నమెంట్ బడా? ఇంకా గవర్నమెంట్ బడనా? ఇప్పుడు అందరు ప్రైవేట్ బడుల్లో చదువుతుంటే నువ్వు ఇంకా గవర్నమెంట్ బడి అనేసేవా? సర్లే కానీ మీ పిల్లలు బడికి వెళ్ళారా? వెళ్ళారు. ఏ బడు? ఒకళ్ళు నారాయణ, ఒకళ్ళు శ్రీ చైతన్య. చూసి నేర్చుకో ఆ పిల్లని. సర్లే కానీ మీ పిల్లలు బడికి వెళ్ళారా రత్తమ్మక్క? మా పిల్లలు అసలు బడికే వెళ్ళరు. నేను పంపిస్తేనే కానీ పిల్లలు పంపించడమే చేత కాదు. నన్ను ఎందుకని నా శ్రీది? సర్లే కానీ పండక్కి చీరలు కొన్నారా? కొన్నామే. మొన్నే మా ఆయన దుబాయ్ వెళ్ళి నా కోసం 1,00,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కొచ్చాడు. నేను కొన్నాది. అది కట్టుకుంటే జిగేల్ మనది పండుగ మొత్తం నా దగ్గర ఉండిద్ది. నువ్వు రత్తమ్మక్క? నేను ఇంకా కొనలేదు అంకమ్మ. మా ఆయన్ని తీసుకొని రేపు షాపింగ్కి వెళ్ళాలి. ఇది 1,00,000 రూపాయలు చీర కొంటే నేను 2 లక్షల రూపాయలు చీర కొంటా. కొనిపోతే చచ్చాడు మా ఆయన నా చేతిలో. సరే కానీ రత్తమ్మక్క, చేలు ఉన్నా కానీ నగలే లేవక్క. సాయంత్రం మా ఆయన తీసుకెళ్ళి ముత్యాల హారం చేయించుకోవాలి. నా బాధ కూడా అదేనే సుబ్బమ్మ. బీరువా నిండా నగలే. మొన్నే మా ఆయన కోసం ప్రేమతో 7 వారాలు నగలు చేయించుకొచ్చాడు. ఏం వేసుకోవాలో అసలు అర్థమే కావట్లా. తీరికే లేదు నాకు. ఒకరు బాలే చెప్పుకుంటున్నారే. ఏముంది? ఉన్నది చెప్పుకున్నా, దాంట్లో తప్పేముంది? అదే ఉన్నాయని మిమ్మల్ని పొగుడుతున్నా. అవునా? అవును. సరేనక్క, మా ఆయన వచ్చి వేళ అయింది. నేను మా ఆయన కూర వండి పెట్టాలి. నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? ఉండు దగ్గరికి రండి. ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయం అక్క? తొందర చెప్పక్క. ఆత్రి వాడలే చెప్పక్క. అదేనే. ఏ విషయం అక్క? తొందర చెప్పక్క, నా పట్టు ఉబ్బిపోతుంది. ఈ విషయం ఎవరితో చెప్పమాకండి. నువ్వు చదువుతా? అదేనే మరియా. ఏ మరియా? అదేనే యోసేపుకి ప్రదానం చేయబడింది మరియా. మరియా గర్భవతి అంట. అవ్వా, గర్భవత? నేను గర్భవతి అనగానే ఆశ్చర్యపోయా అసలు. ఆ మరియా ప్రార్థనకి వెళ్తా పాటలు పాడితే ఎంత నటించింది మన ముందు దొంగది. అవునక్క, నేను కూడా ఊర్లో అందరికన్నా మరియా ఒక్కతే మంచిది అనుకున్నాను. నేను అదే అనుకున్నాను అక్క. సల్లేగా రత్తమ్మక్క, అదే కనుక మన కాలంలో అయితే మగవాళ్ళు తలెత్తి చూడడానికే భయపడేవాళ్ళం. నువ్వు సుబ్బమ్మ, ఈ కాలంలో ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది. అదే కనుక రత్తమ్మక్క, మా ఇంట్లో చేస్తుంటేనా ఈ డేక్ చేసి నెత్తికేసి కొట్టి దానికి దెబ్బ సొట్ట కూడా పడేది. నువ్వంతే. మా ఇంటి ఎవరైనా చేసింటేనా జుట్టు పట్టుకొని చీపురు ఇదిలిచ్చి కొట్టేదాన్ని. దెబ్బ చీపురు కూడా ఇడిగేది. నేనైతే నా మొక్కలు నరిగి వీధి కుక్కలకి వేసేదాన్ని. అయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకులేమ్మా. అయినా నాకు ఇలాంటివంటే నాకు తెలుసు కదా. అవునక్క, ఎవరి కంప్లైంట్ జరిగితే మనకెందుకు? ఎవరి కొంపలు ఎవరు గొడవలు ఆడుకుంటే మనకెందుకు? సరేనక్క, నేను వెళ్తున్నా. నాకు టైం అవుతుంది. సర్లేమ్మా వెళ్ళు. ఎంకాయమో కొంచెం కూరండి తర్వాత వేసి పంపియే. వెళ్ళిపోయిందా? ఇదిగో రత్తమ్మక్క, ఇది ఇక్కడ ఉండిద్ది కానీ ఇదేం తక్కువ కాదు. ఎక్కడ మనం మాట్లాడుకుని ఆడ చెప్పిద్ది, ఆడ మాట్లాడి చెప్పిద్ది, తక్కువదేం కాదు. నువ్వు చెప్పింది నిజమేనే సుబ్బమ్మ. మొన్న ఈ అంకాయమ్మ పక్కిన రాక్షతో చెప్పిందంట. అదే వీళ్ళు ఊరంతా చాటింపేసి వచ్చింది. ఇప్పుడు అందరి కళ్ళు నా మీద ఉండి ఏం జరిగిద్దా అని భయం వేస్తుందమ్మో. సరే రత్తమ్మక్క, నేను వెళ్ళాలి. మా ఆయన చుట్టూ అయింది. ఇంకేమనంటే తీరిక మాట్లాడుకుందామే. సరే అమ్మ వెళ్ళు. ఏది తక్కువ కాదు.
దాని బాడ ఇది చెప్పుకుంటూ ఉంటారు. ఏ అది బాడైదే ఇది బాడైదే అయినా వాళ్ళ గురించి నాకు ఎందుకు అమ్మ. అసలు నాకైనా ఇలాంటివంటేనే నచ్చు పడుచి. అసలు ఎలా చెప్పుకుంటారేమో ఇలాంటివన్నీ. అసలు నాకు ఇలాంటివంటేనే నచ్చు. అయినా ఊరందరికల్లా నేనే మంచిదాన్ని. నా పని నేను చేసుకుంటే మరియా గర్భవతి అంట. ఇదిగో మీరు ఇది విన్నారా? ఆ మరియా గర్భవతట. అయ్యో 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 ఎంత ఘోరం! ఎంత నేరం! ఎంత పరమం! పది మందిలో పల్చదనం, పది మందిలో పరువు నష్టం, దీనికి కారణం ఆ మరియా. నాకు ప్రదానం చేయబడిన ఆ మరియా ఇప్పుడు గర్భవతి. నన్ను వేధిస్తూ పీడిస్తున్న ఈ సమస్య, జటిల సమస్య, దీనికి కారణం ఆ మరియా. ఆ మరియను విడనాడటం. చాలా ప్రొద్దుగురుంకినది. ఈ రాత్రికి నిద్రించి రేపు తెల్లవారక మునిపే ఆ మరియను విడనాడాలి. అది రహస్యముగా విడనాడాలి. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును.
ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని తన ప్రవక్తల ద్వారా పలుకబడిన మాట లేఖనంలో నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఏమిటి? మరియా గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఇది తెలియక నా మరియను విడనాడాలనుకున్నానే. ఇప్పుడే వెళ్ళి నా భార్య అయిన మరియను చేర్చుకునేదను. ఇప్పుడే వెళ్ళి చేర్చుకునేదను. ఓరే పుల్లన్న, ఏడ తెచ్చావరా బాబు? ఓరి ఎలా నువ్వేడ తెచ్చావరా? ఏడ దిగరాలేరా మిమ్మల్ని, చచ్చిపోతున్నాను నేను. సుబ్బన్న బాగున్నావా? రే బాగున్నానరా, నువ్వు బాగున్నావంటరా? నువ్వు బాగున్నావా? ఏందిరా? ఒరే నువ్వు బాగున్నావా అని అంటున్నాడ్రా. బాగానే ఉన్నారా? ఏంది ఈ మధ్య నీ గొర్రెలు కొండల మీద తెగ తిరుగుతున్నాయి? ఉండరు. ఏడు మన ఎల్లన కనిపెట్టలేదు నిన్న నుంచి. ఎదుగుదాంపా. అదేరా నేను కూడా ఎత్తుకుదాంపా. ఓరు ఎల్లన్ను, ఈడాడో అడవిలో చేపలు పట్టుకుంటా ఉంటారా గుంటల్లో కనపడకుండా. ఏడున్నాడ్రా? ఒరే ఏంది మన ఎల్లంలా కనిపిస్తున్నాడే? ఒరే మన ఎల్లన్నో రైడు. ఒరే ఈడు పట్టుకొస్తున్నారా? బాగున్నావా? రే బాగున్నారా, నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. పొలనా బాగున్నావా? బాగున్నావా? బాదం పాల పదరా, చాలా రోజులు తాగి పదరా. బాదం పాలు కదరా. బాగున్నావు వా? బాగున్నావు వా? బాగా ఉన్నారా? భార్య బిడ్డలు బాగున్నారా? భార్య బిడ్డలు బాగున్నారా? ఒరే మన ఎల్లన్న మాట్లాడుతుంటే వర్షం పడుతుందిరా. ఒరే వర్షం కాదురా, నోట్లో సొల్లు కురిపెత్తున్నాడు నీ మీద. చేస్తావా? మాట్లాడిపోతే దూరంగా ఉంటారా, దగ్గరికి వచ్చి సొల్లు కురిపెత్తావారా? నాకేమో నత్తి, నీకేమో చెవుడు. నీ పిల్లం బిడ్డ బాగున్నారా అంటే చెప్పలేక వస్తున్నాను రా. నేను ఈ భార్య లేచిపోయిందో చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఊరు మా ఇంటికి రారా, నీకెందుకు అన్నం పెడతా నేను. సుబ్బనా చెప్పరా బాబు. ఒరే మీ భార్య బిడ్డలు బాగున్నానని అడుగుతున్నాడు రా. ఆహా బాగానే ఉన్నారా? ఏంది గొర్రె పోయిందంట, దొరికిందా? దొరికిందిరా. దొరికింది. ఏడ దొరికిందిరా? నర్సన్న చేలో, నర్సన్న చేలోరా. నర్సాయిపాలెం ఎందుకు వెళ్ళిందిరా? నర్సప్పల కాదురా, ఈ గుడ్డోడి చేలో ఉన్నారు. రారా బాబు, ఇక అసలు గుడ్డి కాముండు. సుపన నువ్వేం చెప్పరండి, చెప్ప చస్తున్నాను. ఒరే నరసన్న చేయలో దొరికిందంట్రా.
నరసన్న చేలో దొరికిందా? ఏం చోటు నరసాయపాలెం అంటాడారా? వీడికేమో గుడ్డి, వీడికేమో చూడు, నాకేమో నత్తి, చెప్పలేక తెస్తున్నాడు రా బాబు. ఒరే ఒరే అని పట్టుకోరా రే. నరసన్న ఎదుక్కుంటావురా? కనపడదు కదా. కొట్టానుగా, ఎంత ఉంది? నన్ను కొట్టింది నువ్వు. సారీరా, క్షమించరా. రే రే ఎల్లన్నా నరసన్న రే పొల్లన్నా, ఈ వాతావరణం బాగా చల్లగా అయిపోయిందిరా, చలిపోతున్నాం బాగా. అవును రే. రే అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని మంచి చలిమంట వేసుకున్నావురా. వేద్దాంరా. అరే మా అందరిలో ధైర్యవంతుడు నువ్వే కాబట్టి కట్టెలు తీసుకురా పోరా అడవికి వెళ్ళి. కాకపోతే మీరు వెళ్తారా? పిరికి పందిలు రారా? సరే వెళ్ళరా బాబు. మర్చిపోయా, గుడ్డోని మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఉన్నాడు. ఇట్రా బాబు, ఇటు పట్టుకోరా పొలంలో ఇండు. ఏంద్రా ఈ గుడ్డోని అప్పచెప్పి ఎల్లాన్ని ఆడకి వెళ్తున్నాడు, ఎల్లాన్ని ఆడకు పంపిస్తున్నావురా? అదా బాగా చలి పడుతుందని కట్టెలేమని అడిగి పంపించారా, చలిమంట వేసుకుందామని. ఏంద్రా? చలిమంట వేసుకుందామని కట్టెలేమని పంపించారా? చితిమంట? ఒరే చితిమంట కదరా, చితిమంట అంటే సవాళ్ళని కాల్చేదరా, అది చితిమంట కదరా, చలిమంట చలిమంటరా. ఏంద్రో నటించి మరీ చూపిస్తున్నావు, నాకు చెవుడు ఉందనుకున్నావే ఏంది? అరే చలి ఇప్పుడైనా అర్థమైందంటరా? చలి మంటకు పంపించావని నాకు ఎప్పుడో తెలుసురా. అరే వస్తున్నారు, పట్టుకోరే కట్లు. ఒరే ఒరే ఇటు పట్టుకోరా రే. ఈ గుడ్డోని ఎందుకు తెచ్చారా బాబు నువ్వు? రే పొలన్న ఎలిగిరా. నేను ఎలిగిస్తా, కాచుకోండిరా. నన్ను కదరా కాచుకునేది. చూసుకో ఎల్లన్న అడవికి వెళ్ళి వచ్చిన కాడ నుంచి ఏందో దాస్తున్నాడరా వెనక. ఏముండ్రా నిజంగానే, నేను అడుగుతానురా. అరే ఎల్లన్నా ఏం తెచ్చావరా అడవికి వెళ్ళి? ఏం లేదు లేరా. అరే మేము మీ స్నేహితులు ఎలాగా చెప్పురా, ఇన్నాళ్ళ నుంచి ఏదో దాస్తున్నాం మా దగ్గర. వద్దురా బాబు, మీరు భయపడతారు. ఒరే మా ధైర్యవంతులు నువ్వు ఉండక మేము ఎందుకు భయపడతాం? చూపిరా, ఏం కాదు, ఏందిరా అది? అది ఏం లేదు లేరా. రే చూపిరా, భయపడంలే కానీ ఏంది అది? ఇది ఇది ఏందిరా అది? దెయ్యం చుట్టురా. ఒరి నాయన, దెయ్యం నీకు ఆనందం వచ్చిందిరా. అడవికి వెళ్ళానా, ఇది కట్లు కొడుతుంటే ఇంత పళ్ళేసుకొని నన్ను చంపడానికి వచ్చిందిరా. అయితే నేను జుట్టు పట్టుకొని తిప్పి కొడితే జుట్టు చేతులు వచ్చిందిరా నాది. నువ్వు సామాన్యుడు కాదురా బాబు, దాని జుట్టు ఎందుకు తీసుకొచ్చావురా? దాని జుట్టు చూస్తే మీరు చూడండి రా. వద్దురా బాబు, రే చూడండి. రే చూద్దాం రా ఒకసారి, పట్టుకోండి, నేను ఉన్నానుగా. రే నిజంగానే దయ్యం చుట్టరా ఇది, ఎల్లన్న మామూలుడు కాదు రే. తీసుకోరా బాబు, భయం వేస్తుంది, దూరం వెళ్ళరా. మరి ఏమనుకున్నారా, ధైర్యవంతుండ్రా. నడుస్తున్నాడే. ఉరి ఆడుకోరా, అటు వెళ్ళిపోయాడరా. అరే గుట్టోడు రా, తీసుకురారా. నర్సన్న నర్సన్న నేనురా. ఎల్లని చూడు, నేనే దారా బాబు. వెళ్ళిపోయింది నా దగ్గర. ఏం చుట్టూ ఉందిలే, ఏం కదిలే, నేను ఉన్నాగా. దేని చుట్టూ చూస్తా, ఇగో చూడు కదా, పట్టుకో.
ఒరే ఆ గుడ్డోడికి కనపడట్లేరా చూపించిన. సరే మంటలో తూకుతున్నావు నువ్వు. ఒరే ఇడి గుడ్డాడు కానీ వీడికి ఎంత రోషం వీడికి. కూర్చోబెట్టరా బాబు నీ పక్కన. కామౌండర్ బాబు. అరే ఎల్లన్నా, అరే ఆడ దూరంగా చెట్లు అయితే కదులుతుందరా. ఒరే ఎల్లన్నా, రే సుబ్బన్న, అరే ఆడ దూరంగా చెట్లు అయితే కదులుతుందిరా. అవునరా. ఒరే ఎల్లన్నా, నువ్వు ధైర్యవంతుడుగా వెళ్ళి చూసిరారా. నేను తప్ప ఇంకెవరు చూస్తారా పందల్లారా. మన గొర్రెలు అది. ఏమైందిరా? ఒరే ఈ మధ్యన మన ఎల్లన్నా తెగ దయ్యాలను కొట్టి జుట్టులు తెచ్చేస్తున్నాడు రా. ఏముండ్రీ ధైర్యవంతుడు రీడే. ఒరే ఒరే నువ్వు దయ్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు ఏంద్రా? ఒరే ఇప్పుడే కదా దయ్యాన్ని కొట్టి దయ్యం చూడు తెచ్చావు. ఒరే భలే పని చేసావు కదా నాయన. అరే ఇప్పుడు ఒరే ఒరే వాడిని పట్టుకోరా. అరే ఒరే 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 ఆ దయ్యం వచ్చేస్తుందిరా బాబు, మనల్ని చంపేసిద్దరు. ఇప్పుడు భలే పని చేసావు కదా నువ్వు. వస్తుందిరా బాబోయ్. గొల్లలారా భయపడకుడి. ఎవరు మీరు? నేను గాబ్రియేలు దేవదూతను. మీకొక శుభవర్తమానము తెచ్చి తిని. గాబ్రియేలుతో తండ్రా విన్నావురా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు ఒత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అరే నిజంగానే మన రక్షకుడు అనుకుంటారా? ఒరే అవునరా, రక్షకుడు అనరా. ఒరే మీరు మాట్లాడుకునే నాకు వినిపిస్తనీరా. అరే అవునరా, నా కాలు సరిగిపోయిందిరా. చూడండి రా, ఎదిరి కలుగుతున్నాను. అరే నీ నెత్తి కూడా పోయింది కదరా. ఉరి నరసన్న ఏడి? ఉరి నరసన్న చూడరా. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఒరే నువ్వా? ఒరే మరి అల్లన్నా కళ్ళు కనపడుతున్నారా నాకు? గుడ్డోడు చోటోడు గుడ్డోడు. ఒరే అరే నిజంగానే మన రక్షకుడు పుట్టాడు రా. అరే ఇప్పుడే ఆయన్ని పూజించి సేవిద్దాం రా. అరే గొర్రెలే ఉందారా, ఆయన కంటే ఎక్కువ కాదు. అవునరా, వెళ్ళి సేవిద్దాం. ఇప్పుడు వెళ్దాం పండ్రా. సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే. రే చాలా సంతోషంగా ఉందిరా నాకు ఈరోజు. నా కాలు బాగా అయిపోయిందిరా. అరగొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూసి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అన్నట్లు తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉద్భవించుటయా? ఏమి ఈ వింత? నా సామిరంగా ఆకాశంలో మిరుమిట్లు కురుపుతున్న తేజో నక్షత్రం బహు చమత్కారముగానున్నదే. అన్నట్లు పురాణాలన్నీ పీల్చి పిప్పి చేశాను. న్యాయశాస్త్రాలన్నీ నవిలి నాలిక క్రింద ఉంచాను.
ఉపనిషత్తులన్నీ ఊపిరిగా పీల్చి ఆవాసం చేశాను. ఇకపోతే ఆ తూర్పు దిక్కున గాంచిన ఆ తేజో నక్షత్రపు జాడ కనుగొనగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. నా సామిరంగా ఖగోళ శాస్త్రాలన్నీ కంఠస్థం చేశాను. ఆకాశంలో నక్షత్రాల జాడలన్నీ పసిగట్టాను. వాటి లెక్కలను డొక్కలుగా చీల్చి డోలు కట్టించి మరీ వాయించగలను. ఇంత జ్ఞానం పాండిత్యం సంపాదించిన నాకు ఆకాశంలో మిరుమిట్లు గురుపుతున్న ఈ తేజో నక్షత్రము మర్మము కనిపెట్టి ఆ పూజార్హుని చేరుకుంటే నా జన్మ ధన్యమవుతుంది. అన్నట్లు నా అంతరాత్మ కూడా అలాగే ఘోషిస్తుంది. ఆ నక్షత్రపు జాడ కనుగొనాలని నా మనసు పరిపరి విధములుగా పర్వల తొక్కుతుంది. నా సామిరంగా ఆకాశంలో మిరుమిట్లు కురుపుతున్న ఈ తేజో నక్షత్రం ఆచుకి కనిపెట్టి ఆ పూజార్హుని చేరుకుంటే చాలు. అన్నట్లు పదండి, వెళ్ళి ఆ పూజారిని చేరుకొని పూజిద్దాం. నా సామిరంగా పదండి మిత్రులారా. రాజాతిరాజ, రాజమార్కాండ, రాజగంభీర, రాజపరాక్రమ శ్రీ 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 ఏ రోజు మహారాజు వేచేయుచున్నారా. హేరోజు మహారాజుకి, 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 హేరోజు మహారాజుకి. ప్రియాతి ప్రియమైన నా యోధా ప్రజలారా, అరవపురారం రాజవాసులారా, మీ అందరికీ నా నమస్సుమాంజలి. ఈ పాత్ర నాదిగా కొన్ని అనివార్య కారణాల వల్ల వేయాల్సి వచ్చింది. దయచేసి ఏమనుకోవద్దు. ప్రియాతి ప్రియమైన నా యోధా ప్రజలారా, మీ అందరికీ నా నమస్సుమాంజలి. చెప్పండి, అడుక్కున్నా పెడతారా మీరు? ఇంకేం చేయాలి? మా రాజ్యములో మీరందరూ బాగున్నారని, సంతోషంగా ఆనందంగా సుభిక్షంగా ఉన్నారని మా అంతరాత్మ ఘోషిస్తూ ఉన్నది. మా రాజ్యములో మా పాలనలో మీరందరూ మా కాళ్ళ కిందే ఉండాలి. ఉండకపోతే మరొక ఉంచుతా. వేరి మా రాజ్యంలో మా మంత్రివర్యులు కనిపించట్లేదు. ఎసటగా పోయినారు వాళ్ళు. ఈ కత్తి గుచ్చుకుంటుంది, వరలో పెట్టారు. ఎవరక్కడ? మన ఆస్థాన మంత్రివర్యులను ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. ఆస్థాన మంత్రివర్య గారు, రాజుగారు పిలుస్తాలయ్యా రాజుగారు. ప్రభు 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 రాజుగారికి మా ప్రణామం. మా ఆస్థాన మంత్రివర్యులకు మా ప్రణామములు. ఆశీనులు కండు. చిత్తం ప్రభు. ఏం మంత్రివర్య, ఈ మధ్య మీరు రాజ్యములో కనిపించటలేదు, సరిగా ఉండుటలేదు. మాకు కొందరు చెప్పుచున్నారు మీరు ఎక్కడో పరాయి దేశంలో తిరుగుతున్నారట. మా మీద ఏమైనా కుట్ర చేయుచున్నారా? మీ మీద ప్రభు, మీ మీద కుట్ర కూడా చేయాలా? ఒక్క చిటికేస్తే చాలు ప్రభు. ఖండ ఖండ ప్రభు, మాట తప్పినది ప్రభు, క్షమించండి ప్రభు, క్షమించండి. చెల్లు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఆశీనులు కండు. చిత్తం ప్రభు. మంత్రివర్య, మన రాజ్యములో ప్రజలు మన పాలన గురించి ఏమనుకుంటున్నారో చెప్పగలరా? మీ పాలన గురించే ప్రభు. అవును మంత్రివర్య. మా మహారాజులు, మా ప్రభువులు, మా పాలిట మా పాలిట పోతాలు, మా పాలిట ధర్మ ప్రభువులు అంటే నమ్మండి రాజా.
ఈ బుర్రలోనే ఉండి పెట్టుకుంటే ఎలాగా ఉంటుంది రాజ్యం? మీ రాజ్యంలో నేను తప్ప ఇంకెవరు చేస్తారు రాజా? ఏ మంత్రి వారి అనుచుంటారు? ప్రభు మీరు కొట్టకండి, మా ఎడం చెయ్యి ఇరుగుచున్నది. ఎడం చేయి కాదు బుర్రలేని మంత్రి వారి, నేను కొట్టింది కుడి చేయి మీద. సరే గాని మంత్రివర్య, మన కీర్తి గురించి ఏమనుకుంటున్నారు? మీ కీర్తి గురించి ప్రభు. అవును మంత్రివర్య, చక్కగా చెప్పుము. మీ కీర్తి కుక్కల వల్ల వీధులు వెంట, నక్కల వల్ల అడవులు వెంట, రాబందుల వల్ల పినుగులు వెంట, ఆకాశంలో అంశాల వల్ల విహరిస్తుంటే నమ్మండి రాజా. అన్ని చెలిగెత్తిన రమ్మంటారా రాజా? పిన్నిసిలు పెట్టండి. ఊడిపోవచ్చు నువ్వన్నీ ఇక్కడ. బుర్రలేని మంత్రి వారి, బుర్రలేని బొట్టులు. ఈ కత్తి ఎక్కడ ఉందో, ఎక్కడ దొరసాలో అర్థం కావట్లా. ప్రభు ఇదిగో ప్రభు ఇక్కడ ఉంది, ఇక్కడ కొంచెం దూర్చు. రాజుగారి కత్తిని మేము దూపడమా? ఒకేసారి మంత్రి వారి గుచ్చుకొడుచున్నది, సరిగా దించుము, గుచ్చుము. ఓకే ప్రభు. ఏ మంత్రివర్య, మీ మనసేం బాగాలేదా? మాటలు తప్పుచున్నవి, బూతులు వచ్చుచున్నవి. మీకు మీ ఇంట్లో, మీకు మీ భార్య గారికి ఏమన్నా పరిహాసముగా ఉన్నదా? లేకపోతే మీ భార్యకి మీకు గొడవ జరిగి మిమ్మల్ని రోకలు పండేసి బాధిందా? ఆ కోపం నా మీద చూపిస్తున్నారా? మా సతీమణి నేను ఎప్పుడో తగలపెట్టేశాను రాజా. సరే మంత్రివర్య, మీ మనసేం బాగాలేదా? ఏం చెప్పమంటారు ప్రభు? మీ గురించి విన్న దుర్వార్తలు, దివాలా వార్తలు, మంచి వార్తలు ఏంటంటే నాకు చాలా బాధగా, నాకు చాలా సమ్మగా, నిన్ను ఖండాలుగా మంచిగా ఉందంటే నమ్మండి రాజా. ఇదేం కాలు కింద పడుతుంది, ఇది ఎట్లా పెట్టుకో. ఆశీనుడు కండు మంత్రివర్య. ప్రభు కత్తి దూపాల్సింది. కత్తి నేను, ఆ కత్తి నేను దోపుకుండును, నువ్వు కూర్చో. ఏందో పెలికిలు కట్టారు వీళ్ళు. మంత్రివర్య కనిపించట్లేదు, మళ్ళీ దోపము. ఈసారి పొడిచిపడితేను రాజా. కనిపించట్లేదు రాజా. గుడ్డోండి పెట్టుకుంటే అలాగే ఉంటది. ఆశీనులు కండు మంత్రివర్య. సరే ప్రభు. ఆన్ చేయరా సొంట. మా దొరికే వాళ్ళందరూ ఎట్లా దొరుకుతున్నారు, ఏం చేస్తాం? చెప్పు. తూర్పు దేశపు జ్ఞానుల ప్రవేశపెట్టుము. మంత్రివర్య. ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులు మన దేశపు జ్ఞానుల వల్ల అజ్ఞానులు కారు. మీకు కూడా కాదయ్యా. ఏ మంత్రివర్య అనుచున్నారు? ఏం లేదు ప్రభు, మీరంతా జ్ఞానంలో వాళ్ళు కూడా లేరు కదయ్యా. వారిని ఒక కంటి కనిపెట్టి ఉండము. ఒక కన్ను కాదు బాబు, 2 కంటిలు కుంటి పెట్టేదాను. మంచిది, నిద్రపోకుండా ఉంటే చాలు. హేరోదు రాజా. తూర్పు దేశపు జ్ఞానులకు మా ప్రణామములు. ఆశీనులు కండు. తూర్పు దేశపు జ్ఞానులారా, ఎచ్చట నుండో ఇచ్చటకు. ఏ మంత్రివర్య దిక్కులు చూస్తున్నావు? ఇది చూడు. ఎచ్చట నుండో ఇచ్చటకు అందున మా దర్శనానికి ఏం చేసిన మీకు నా నమస్సు మాంజలి. ఆశీనులు కండు. కుర్చీలు కింద కూడా పడుతున్నాయి, పైకి రావట్లేదు. స్త్రీలను తిడతాం కానీ ఈరోజు అర్థమైంది, చీర కట్టుకుంటాం ఎంత కష్టమో. తూర్పు దేశపు జ్ఞానులారా, మీ రాకకు కారణం ఏంటో తెలుసుకొనవచ్చునా? అన్నట్లు మీ నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని స్వీకరించాలని వచ్చాం రాజా. నా సామిరంగా చల్లగా వచ్చి ముంత దాల్చినట్లు అన్నట్లు చిన్నట్లు కాక ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. మహారాజాగా తూర్పు దిక్కున గాంచిన తేజో నక్షత్రం చూచాము. ఖగోళ శాస్త్ర ప్రకారము ఒక పూజారుడు
అదే ఆ యూదుల రాజు పుట్టి ఉన్నాడని తెలుసుకొని పూజింపవచ్చాము. అన్నట్లు ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో మాకు తెలిపి పుణ్యం కట్టుకోండి. నా సామిరంగా, మీరు ఆ యూదుల రాజు గురించి వివరాలు తెలియజేస్తే మీకు 1,000,000 దండాలు రాజా. మహారాజాగా మీరు ఆ యూదుల రాజు గురించి చెప్తే మనందరం వెళ్ళి పూజించి దీవెనలు తెచ్చుకుందాం. యూదుల రాజా, యూదుల రాజునైన హేరోదు రాజుని ఇచ్చట పెట్టుకొని దేందో వేరొక యూదుల రాజును వెతుకుతాయా? మంత్రివర్యా, ఈడేటి చచ్చాడు. మంత్రివర్యా, మంత్రివర్యా, ఏమి దాక్కుంటివి? మీ యూదుల రాజు గురించి తేల్చేదము. ఎవరక్కడ? మన ఆస్థాన జ్యోతిష్కులను ప్రవేశపెట్టుము. ఆశీనులు కండు, ఆశీనులు కండు. మంత్రివర్యా, ఆశీనులు కండు. జయము రాజా, జయము దిగ్విజయము రాజా, హేరోదు రాజుకు మా ప్రణామములు. మా ఆస్థాన జ్యోతిష్కులకు మా ప్రణామములు. ఆశీనులు కండు. అరే సుంట, కనబడట్లేదంట్రా, పంచె ఊడింది, తీసి కట్టు. అరే పెద్ద సుంట, నువ్వేం చేస్తున్నావు? వచ్చి కట్టరా. ప్రభు క్షమించండి ప్రభు, మధ్యాహ్నము కొంచెం ముద్దపప్పు ఎక్కువైంది ప్రభు, మమ్మల్ని క్షమించండి. మీరు కంట్రోల్, కంగారు పడకండి మంత్రివర్య, ఏం కాదు. ఆయన అణుబాంబే, ఇలా మామూలు బాంబే వేసాడు. కూర్చో. మంత్రి వారు చాలా చమత్కరిస్తున్నారు. మీరు వేస్తేనేమో సువాసన, మేము వేస్తేనేమో దుర్వాసన. అటులోనే ఊరుకోండి మంత్రి గారు. మమ్మల్ని ఏలిన వారు మమ్మల్ని ఎందుకు పిలవనంపారు? చెప్తున్నారు. కొంప కొల్లేరైపోతుంది అక్కడ. రాజుగారి కొంపడంతా కూలిపోయింది అక్కడ. ప్రభు, ఆ కొండంత మనిషి కోరు గుండెలాగా అయిపోయాడు. కోతి కుండెలాగా అయిపోయాడు. మంత్రి వేరే, నేనే అట్లు అవ్వలేదు. ఎందుకు ఉన్న పరువు తీస్తారు? ఆశీనులు కండు. జ్యోతిష్కులారా ప్రభు బాగా వినండి. చెప్పండి ప్రభు. వీరు తూర్పు దేశపు జ్ఞానులు. ఎచ్చట నుండో ఇచ్చటకు, అందున మా దర్శనం నాకు ఏం చేసినారు. వీరు తూర్పు దిక్కున ఒక తేజో నక్షత్రం చూశారట. దాని ఆనవాలు ఎవరో ఒక పూజార్కుడు జన్మించాడట. ఆ పూజార్కుడు కూడా మన రాజ్యంలోనే జన్మించాడట. మీరేమైనా చెప్పగలరా? అమ్మమ్మ, ఎంత మాట, ఎంత మాట. ఏదో ఒకటి అటో ఇటో తేల్చి చెప్పడానికే కదా. ఏదో ఒకటి అటో ఇటో తేల్చి చెప్పడానికే కదా మీ ఆస్థానంలో ఉన్నది. అయినను మీ సంగతి మా దగ్గర దాపరికమా? మీ అంతా తెరిచిన పుస్తకం వంటిదే కదా ప్రభు. భలే చేస్తున్నారు, తీసుకెళ్లారు కాకమ్మ కథలో. అమ్మమ్మ, ఎంత మాట, ఎంత మాట. కాకమ్మ కథలు చెప్పేవారిలాగా పోలుస్తున్నారు మంత్రి గారు. మతి ఏమైనా భ్రమించిందా ఏమిటో? ప్రభు, నన్ను మతిలేని మంత్రి వాళ్ళు అంటున్నారు. నేను అదేగా మంత్రి వారి అంటుంది. నా బాధ అంతా అడి తీర్చారు. ఆశీనులు కండి జ్యోతిష్కులారా. అరే సుంట, కళ్ళద్దాలు తెచ్చారంట్రా. ఒరే, తిండి మీద ఉండేదా, పని మీద ఉండేదరా? ఆ పుస్తకాలైనా తీసుకొచ్చారా లేదా? తీసి నా మొహాన పడేయండి. రే, ఏదో మాట వరుస చెప్పాను రా, అంత మాత్రం చేసేస్తారా? చెంచండి గురుగారు. ప్రభు, చూస్తున్నాం ప్రభు.
అరే దొరికిందంట్రా సొంటలారా. ఏందా వాగుడు? ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో కనిపెట్టండి. చూస్తున్నాం ప్రభు, చూస్తున్నాం ప్రభు. దొరికేసింది ప్రభు. వీళ్ళు చెప్పలేరు ప్రభు. అరే దొరికిందా లేదా? మిమ్మల్ని పెట్టుకుని మేము అయ్యా ప్రభు చెప్పుము. చూస్తున్నాం. ఏమి ఆలస్యం? దొరికేస్తుంది ప్రభు. ప్రభు చూస్తున్నాం ప్రభు. అరే దొరికిందా లేదా ఇంకైనా? ప్రభు అమ్మమ్మ ఎంత మాట, ఎంత మాట! మేలిమి బంగారం లాంటి మాట ఇదిగో బయటపడింది ప్రభు. ఇక్కడే ఉంది. త్వరగా చెప్పు. వినండి జ్యోతిష్ దురుపదేశపు జ్ఞానులారా, బాగా వినండి. చదువుతున్నాను ప్రభు గారు. చదవమంటారా? చదవండి. బెత్లెహేము ఎఫ్రతా యోధా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమునైనా నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని రాయ. నీ వెధవ వాగుడు, వెధవ ప్రాళాపన. యూదుల రాజట, యూదుల రాజు. యూదుల రాజునైనా ఏ రోజు రాజు నిజంలో పెట్టుకొని వేరొక యూదుల రాజు గురించి చెప్పుటయ్యా. క్షమించండి ప్రభు, మంత్రివర్య, ఈ డాడ్ చచ్చాడు. మంత్రివర్య, మంత్రివర్య లేకపోండి. మంత్రి ఇదేం జారిపోతుంది. మంత్రివర్య ప్రభు, ఎక్కడ బెత్లెహేం అంటే ఎక్కడ? అది 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 అదొక కుగ్రామం ప్రభు. మారుమూల బెత్లెహేం గ్రామం అది. విన్నారు కదా తూర్పు దేశపు జ్ఞానులారా, మీరు సేవించాలని చాలా దూరం నుంచి వచ్చిన మీ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో తెలుసా? మా దేశంలో ఒక కుగ్రామం అయినటువంటి బెత్లెహేములో జన్మించాడట. మీరు వెళ్ళి ఆయన్ని పూజించి సేవించవచ్చు నాతో చెప్పండి. నేను వెళ్ళి ఆయన్ని హతమార్చి కాదు పూజించి సేవించవచ్చేదను. వెళ్ళిరండి జ్ఞానులారా. వివరములు స్వీకరించి తెలియజేసినందులకు మా ధన్యవాదములు. మహాపరుగున పోయి మేము వచ్చేదము. వెళ్ళిరండి. మీకు శుభము కలుగును గాక. వెళ్ళిరండి. యూదుల రాజట, రాజుల రాజట. మంత్రివర్య ప్రభు, ఉడత ఊపులకు చింతకాయలు రాలునా, వేడి నీళ్లకు ఇల్లు కాలునా, ఫిరంగి మోతలకు పిడుగులు పడునా, ఇది జరుగునా? జరగదు. యూదుల రాజునైనా హేరోదు రాజుని ఇచ్చట పెట్టుకొని వేరొక యూదుల రాజా. మంత్రివర్య ప్రభు, మన దేశంలో ప్రతి చిన్న బిడ్డల్ని 2 సంవత్సరాలైన ప్రతి చిన్న బిడ్డల్ని ప్రభు హతమార్చండి. సరే ప్రభు. ఎవరక్కడ? శ్రీ హేరోదు మహారాజు గారి కఠినమైన ఆజ్ఞ ఏదంటే మన రాజ్యంలో ఉన్న ప్రతి 2 సంవత్సరాల పిల్లల్ని వధించి, ఇది హేరోదు మహారాజు గారి ఆజ్ఞ. ఒక్క పిల్లలు వదలకండి, సరేనా? ప్రభు ఎలా ఉంది మంత్రివర్య మన శాసనం? సాడిస్టోడా ఏంద్రప్ప, ఈ డైలాగ్ లేదే, కావాలని వేసినట్టు కొన్నావు నా మీద. అది నా మనసులో ఉన్న మాట అయ్యా. వాళ్ళ గురించి చెప్పు మరి. ప్రభు ఆ యూదుల రాజు గురించి చెప్పిన ఏం చేయమంటారు? హతమార్చమంటారు. వీరిని బంధించి కఠిన
శిక్షలు విధించండి. చిత్తం ప్రభు. దొరికెవరా నువ్వు పంత్రిగా? తీసుకువెళ్ళండి. ఇలా బంధించి తీసుకెళ్ళి చిత్రహింస చేయండి. తీసుకెళ్ళండి. ప్రభు క్షమించండి ప్రభు. ప్రభు 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 అందరికి వందనాలు. ఆపండి ఆయన లైట్లు. శ్రీ 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 కైసర ఆజ్ఞ ఏమనగా, ముసలి ముతుక గొడ్డు గోద పిల్ల చెల్ల మీ పేర్లను బెత్లెహేముకు వెళ్ళి నమోదు చేసుకోవాల్సింది ఆజ్ఞాపిస్తున్నారు. నాదా, ఓ నాదా, ఇంకెంత దూరం నాదా? ఈ ప్రసవ వేదన ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను నాదా. వచ్చేసాం మరియా, కొంచెం ఓపిక పట్టు. అమ్మా, ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరయ్యా? ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రి పూట? అయ్యా, నా పేరు యేసేపు. ఈమె నా భార్య మరియా. జనాభా లెక్క కోసం నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చాం. నిండు చూలాలు, ప్రసవ వేదనతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారయ్యా? ఆగండి. అయ్యో, అర్ధరాత్రి పూట రాకపోతుందయ్యా. ఆగండి, మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమే, ఇటు రాయే. అన్నం తప్ప లేచి పని చేసుకోవాలి. ఇటు రాయే. ఏందిరా, ఏంది నీ గోళ? ఈయన యేసోపట, ఆయన భార్య మరి అంట. నిండు చూలాలు, మన ఇంట్లో కాస్త చోటు అడుగుతున్నారు. స్థలమా? నీకైతే ఉండడానికి చోట్ల కంటే మళ్ళీ వేలను స్థలం ఏం లేదు. పోనా అంటున్నావేవా? బట్టలు ఉతికావా? ఇంట్లోకి రారా, నీ పని చెప్తాను. రారా. చాలా వందనాలమ్మా. కనరాదే చోట స్థలమైనను భయముతో నా గుండె బరువాయను, గుండె బరువాయను. కనరాదే చోట స్థలమైనను భయముతో నా గుండె బరువాను, గుండె బరువాయను.
అమ్మా ఎవరైనా ఉన్నారా అమ్మా? అమ్మా ఎవరయ్యా, ఏం కావాలి? అమ్మా నా పేరు యోసేపు, ఈమె నా భార్య మరియా. జనాభా లెక్క కోసం నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చాము. నిండు చూలాలు, ప్రసవ వేదనతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారమ్మా? ఏంటి స్థలమా? అడిగిన వాళ్ళందరికీ ఉండటానికి మా ఇల్లే మన ధర్మసత్రమా? వెళ్ళండి అయ్యా వెళ్ళండి, మంచి నిద్రను చెడగొట్టారు. చీచి. చాలా వందనాలమ్మా. ప్రతి ఇంట అమ్మాని బ్రతిమాలినా, ఎవరైనా స్థలమీయకపోయిరి. ప్రతి ఇంట అమ్మాని బ్రతిమాలినా, ఎవరైనా స్థలమీయకపోయిరి. దేవా సహాయం చేయుము, కరుణించుము. దేవా సహాయం చేయుము, కరుణించుము. కనరాదే చోట స్థలమైనను, భయముతో నా గుండె బరువాయను, గుండె బరువాయను. అమ్మా అమ్మా ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరండి మీరు? అమ్మా నా పేరు యోసేపు, ఈమె నా భార్య మరియా. జనాభా లెక్క కోసం నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చాం. నిండు చూలాలు, ప్రసవేదనతో బాధపడుతుందమ్మా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. అయ్యో, ఇంత అర్ధరాత్రి వేళ రాకపోతే ఏమైందయ్యా? మా ఇంటికి చుట్టాలు వచ్చున్నారు. నిన్ను చూడాలంటున్నారు కదా, మా పసల పాకలో తల దాచుకోండి అయ్యా. ఈ స్థలమైనా ఇచ్చారు, మీకు చాలా వందనాలమ్మా. వందనాలమ్మా. పాట. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరగొల్లాలు చీటానులు చేసులు చూసి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. భలే ఉన్నాడు ఏసయ్యా. బా పొత్తిగుడ్డలతో చుట్టి మహారాజులాగా ఉన్నాడు రా. ఏముండ్రా
హల్లెలూయ 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 పాడుతూ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి నీ నర్పించు సామ్రాణి నీ అంగీకరించు ప్రభు నీ నర్పించు సామ్రాణి నీ అంగీకరించు ప్రభు హల్లెలూయ 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 పాడుతూ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి నీ నటించు బోళమును నీ అంగీకరించు ప్రభు నీ నటించు బోళమును నీ అంగీకరించు ప్రభు హల్లెలూయ 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి కొండలు లోయలెడా